ఇది శిల ఈ శిల వెళ్ళాలి మెయిన్ ఎటువంటి చేప సరే 10,000 3 చేప అంటే ఎర్ర పొడవు ఉంటుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలానికి చెందిన వాసాల తిప్ప సముద్ర తీరాన్ని అయితే మనం ఉన్నాం. ఇక్కడ మనం ఎటు చూసినా ఈ పూరు గుడిసెలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పూరు గుడిసెలు ఇక్కడ ఎవరు నిర్మించారు అనే విషయాలను అయితే ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. ఈ సముద్ర తీరాన ఈ పూరు గుడిసెలు, ఈ చల్లటి గాలి, ఇక్కడైతే అన్న వేటకెళ్ళి వచ్చి అలసిపోయినట్టున్నాడు, నిద్రపోతున్నాడు, అందరిని డిస్టర్బ్ చేయొద్దు, ముందుకు వెళ్ళిపోదాం. సముద్రపు గాలి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇలా ఎన్నిసార్లు సముద్ర తీరానికి వచ్చిన బోర్ అన్న మాట ఉంది. ఇక్కడ చూడండి ఎండి చేపలను ఎలా ఎండబెట్టారు. ఈ వెచ్చని గాలికి, ఈ ఉప్పు గాలికి ఇలా ఎండి చేపలు ఎండబెడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ చేపలు పళ్ళ చూడండి ఎంత పెద్దవిగా. ఇక్కడ ఆరబెట్టిన చేపలన్నీ చాలా పెద్దవి, పండుగరకులు, అలాగే సందువాలు, ఇంకా ఏదో చేప ఇది. ఇవన్నీ ఇలాగ ఆరబెట్టేశారు. అంటే మరి వాటర్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు మీరు? వాటర్ మాకు పొలాయి అది వేసారండి. ఎక్కడండి? ఈ డ్యాము అంటే ఎప్పుడు ఈ లోపు వేసారు? ఇప్పుడు 15 రోజులు అవుతుంది. అంతకుముందే అయితే అక్కడ నుంచి నర్సింగ్ దగ్గర తెచ్చుకుంటాం. ఇక్కడ చూస్తున్నారా, చుట్టూ అన్ని చేపలు ఉంటే అమ్మ చికెన్ తెచ్చుకుని ఉంటుంది. ఇక్కడ ఈ వాసాల తిప్ప సముద్ర తీరానికి అయితే చాలా దూరాల నుండి మత్స్యకారులు అయితే ఇక్కడ చేపలు వేటాడటానికి వచ్చేసి ఇలా పూరు గుడిసెలు వేసుకుని ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఈ వాసాల తిప్ప సముద్ర తీరాన 8వ నెల నుండి 10వ నెల వరకు చేపలు అయితే చాలా బాగా దొరుకుతాయట. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రదేశంలోనే వలస వచ్చిన మత్స్యకారులు ఇక్కడ నివాసాలను అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ సముద్రం ఎదురుకొచ్చి కెరటాలు అవి వచ్చేసాయి కదా. ఏ టైంకి 9 గంటలకు వచ్చాయి. 9 గంటల నుంచి 10 గంటల దాకా స్టార్టింగ్. అదే రేతుల్లో 12 గంటల నుంచి అయితే ఎవడో ఇంకా వెళ్ళిపోతుంది. 3 గేలాలు కలిపి వేయాలండి. అంటే ఎర్ర పొడవు ఉంటుంది. అంటే లోపల సావిడేలు చిన్న చిన్న ఉంటాయి కదా, మాకు వస్తున్నాయి కదా, తీసి ఇది సూర్యులు దూరుతుంది. దానికి లోపలికి మేము ఏనాడు కాదు, ఇది ఉండవద్దు. ఇది అట్టుకుంటుంది చేప లోపల కొంకు. ఎంత పెద్ద చేప అయినా ఆగిపోతుంది. ఇంకా అసలు ఇంకా దారం తెగదండి. అది వైరు తెగిపోతుంది. తగ్గ తప్పనుకో తెగిపోతుంది. నడు ఉంటుంది అనుకో. నువ్వైనా సరే నేనైనా సరే దీనికి లోపలికి ఇది కానీ ఇరిగిందనుకో, లోపలికి దీనికి లోపలికి వెళ్ళిందనుకో ఇంక మళ్ళీ నువ్వైనా సరే నేను సరే అట్లా ఎక్కడ సరే జరిపోతుంది కూడా పడుతుంది. ఇది శిల ఈ శిల వెళ్ళాలి మెయిన్ ఎటువంటి చేప సరే. కొత్త దాకా ఉంటారండి. 6 నెలలు ఉంటారు. 8 నెలలు పంట 15 రూపాయలు
ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా దూరాల నుంచి వలస వచ్చిన మత్స్యకారులు అయితే ఈ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. 8వ నెల నుండి 2వ నెల వరకు అయితే ఇక్కడ చేపలు చాలా విస్తారంగా దొరుకుతాయంట. వేటకు వెళ్ళిన బోట్లు అయితే ఒడ్డుకు వస్తున్నాయి. పదండి బోటు దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారుగా వేటాడిన చేపలన్నీ ఒడ్డుకి పట్టుకొస్తున్నారు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కొరకు ఒక లైక్ చేయండి. అలా సముద్రంలో వేటాడిన చేపలన్నింటినీ ఇలా ఒడ్డుకి తీసుకొచ్చి పాట పెడతారు. ఈ పాట కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, పాటలో పైనుండి కిందకి వస్తూ ఉంటారు. ఎప్పుడైతే తా అన్న శబ్దం వినపడిందో ఆపేస్తారు. పాటలో చేపలు కొనుక్కోవటానికి అయితే చాలా మంది వస్తున్నారు.